స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి సావు రాక బతకలేక కొట్టుమిట్లాడుతున్న పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే స్త్రీశక్తి బస్సు పథకం రాకముందే మాకు తుదిబండలాగా ఓలా ర్యాపిడ్ అంటే వాటి వాహనాలు ప్రైవేటు పెట్టుబడిదారులకి అనుమతులు ఇచ్చారు. దానివల్ల ఆటోలు ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా నడిపిన ఒక పూట గడవడం కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఉన్న ఆదాయం కూడా కోల్పోయి ఆటోలకు చేసిన ఫైనాన్స్లు తీర్చలేకపోతున్నాం. పిల్లలకు అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించుకోలేకపోతున్నాం. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేని స్థితిలో ఉన్నాం. వీటన్నిటినీ మరి కాస్త వరట పొందే విధంగా వాహనమిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. అంటే డ్రైవర్లు నమ్మారు ఏదో ఉడతాపచ్చి సాయం చేస్తానని. కానీ దానికి కూడా అనేక ఆంక్షలు పెట్టారు. 300 కరెంటు బిల్లు వస్తే అది అనరోడని, భూమి ఎక్కువ ఉంటే అనరోడని, ఉద్యోగం ఉంటే అనరోడని. ఈ ఉద్యోగంలో కూడా ఆటో డ్రైవర్కి ఉద్యోగం ఉంటే తప్పు, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు ఉద్యోగస్తులు ఉన్నా ఆటో డ్రైవర్కి ఇవ్వనడం ఇది తప్పు. కాబట్టి ఇదొక మోసం అయితే, రెండో మోసం ఏంట్రా అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 2,90,000 మందిని పెద్ద ఎత్తున వాహనమిత్ర ఇస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో కూడా సుమారు 1,00,000 మందికి ఇవాళ కరెంటు బిల్లులు రాలేదని, అలాగే వెహికల్ తాలూకా ఎఫ్సి చచ్చిపోయిందని, ఇన్సూరెన్స్ లేదని రకరకాల ఆంక్షలు పెట్టి ఇవాళ 1,00,000 మంది దాకా ఇంకా ఇవ్వాల్సి ఉంది. దాన్ని అంతటినీ కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే ఆయన ఎన్నికల ముందు ఒక మాట అన్నారు, బ్యాడ్జీ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తానన్నారు. నాట్ ఓన్లీ ఆటో డ్రైవర్లు కాదు, ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు అందరికీ ఇస్తానన్నారు. మరి వాళ్ళందరిలో ఇవాళ కేవలం 1,00,000 మందికి ఇచ్చి మిగతాదంతా ఇచ్చామని ప్రచారం చేయడం కూడా ఇది కార్మిక వర్గాన్ని నష్టం కలిగించేది. ముఖ్యంగా ఆ డ్రైవర్లకి ఇది ఒక పెద్ద అబద్ధపు ప్రచారం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందువల్ల ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారికి డ్రైవర్ల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఏదైతే ఆంక్షలు లేనటువంటి వాహనమిత్ర 15,000 రూపాయలు ఇవ్వాలి, అది కూడా 1 సంవత్సరానికి ఇచ్చారు. ఇంక సంవత్సరం ఇవ్వాల్సి ఉంది, ఇంకా రాబోయే 3 సంవత్సరాలకు ఇవ్వాలి. కానీ మీరు గతంలోనే సంవత్సరం వచ్చేసరికి ఇవ్వాల్సింది 2వ సంవత్సరం దాకా మీరు ఆపారు. ఇది అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా మీరు ఆ బకాయి పడిన పోయిన సంవత్సరం 15,000, రాబోయే సంవత్సరం 15,000, 30,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఈ మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే పెట్టారో దానివల్ల ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకి ప్రత్యామ్నాయం వాళ్ళకి ఆదాయం చూపించాలా. అందులో ముఖ్యంగా నువ్వు గవర్నమెంట్ నుంచి 1 రూపాయి ఇవ్వక్కర్లా, కానీ ఆటో కడుతున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఇవాళ 6 నుంచి 8,000 ఉంది థర్డ్ పార్టీ, దాన్ని 3,000కి తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ ధరల మీద వేసిన వ్యాటు సెస్ పన్నులు తగ్గించడం ద్వారా డ్రైవర్లకి బతుకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఈ డ్రైవర్లకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయడం ద్వారా వాళ్ళ యొక్క మన్నల్ని పొందాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన ఆకలి కేకలు వేసే పరిస్థితి ఉంటుందని చెప్పి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా వరకు ఆటో డ్రైవర్ మా పరిస్థితి చాలా బాగాలేదండి. దానివల్ల ఫ్రీ బస్ వాళ్ళంటే దానివల్ల ఆటో డ్రైవర్ రోజుకి 500 రూపాయలు కూడా కస్టమర్ చేయవలసింది ఈ రోజులోనే. దాంతో డీజిల్ 300 రూపాయలు రెంట్, 250 రూపాయలు రెంట్ కట్టబడికి నెలకి ఈఎంఐ కట్టలేకపోతున్నామండి. దానివల్ల ఇబ్బంది చాలా పడుతున్నాము. ఫ్రీ బస్సు ఉందని మేము చాలా స్టీల్కి ఇబ్బంది కష్టపడతాం. మాలాంటి ఒక కుటుంబాలు చాలా రోడ్డున పడతాయి. దానికోసం మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఫ్రీ బస్సు వల్ల మీ వల్ల చాలా వరకు ఉంటే తీస్తే మంచిది, ఎందుకంటే దానివల్ల మేము బ్రతుకుతాం. లేదంటే మా ఆదాయం 15,000 రూపాయలు మీరు ఎలాగేస్తున్నారు, ప్రతి సంవత్సరం మా 15,000 రూపాయలు తప్పనిసరిగా మీరు వేయాలి. ఇంక 25,000 డిమాండ్ చేస్తాం, దానికోసం ధర్నా కూడా చేస్తామని డ్రైవర్లు అందరూ కోరుకుంటున్నారు. ఇట్లు ఎలా ఉంది ఇప్పుడు? అప్పుడు ఎలా ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది డబ్బులు? ఇప్పుడు స్త్రీశక్తి పథకం రోజుకైతే 800 రూపాయలు చేసేవాళ్ళం అండి. ఈ రోజు 400 రూపాయలు, 300 రూపాయలు మాత్రమే ఇంటికి తీసుకెళ్తున్నామండి. దానికోసం మీరు కమిటీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు, చాలా వరకు హామీ ఇచ్చారు, ఆటో డ్రైవర్ని మేము ఆదుకుంటామని.
ఆ రోజు 15,000 రూపాయలు వేస్తున్నారు. సంవత్సరం అయింది 15,000 మాత్రం ఒకసారి మాత్రం వేశారు. ఇంక రెండోసారి మాకు వేయలేదు. దాని ఇన్సూరెన్స్ ఛార్జ్ కూడా మేము నెలకి సంవత్సరం 10,000 రూపాయలు మేము కట్టవలసి వస్తుంది సంవత్సరం తర్వాత. మీరు ఇచ్చిన 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇన్సూరెన్స్కి దానికి పోతున్నాయి. మిగిలింది మాకు 5,000 రూపాయలు మాత్రమే సంవత్సరం మొత్తానికి. దానివల్ల మేము రోజుకి బండి రిపేర్లో చూసుకోవాలి, వ్యాట్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కాబట్టి, డీజిల్కి ఇంజిన్ చూసుకోవాలి కాబట్టి దానికోసం మీరు గుర్తుంచుకోమని చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలా ఉంది శ్రీశక్తి పథకం వచ్చేత ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉందా అన్నా? ఇప్పుడు మన బస్సులు ఫ్రీగా వేశారన్న చంద్రబాబు నాయుడు గారు. అలాగే కూడా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరం డ్రైవర్లు. ఇప్పుడు ఆ ఫ్రీ పథకాలు తీసి అదే మన బస్సు పథకాలు తీసి ఆడవాళ్ళకి ఆ 1,500 వేసి నిత్యవలసల వస్తువులు ఏమైనా ఉంటే తగ్గించి, గ్యాసు, పప్పు, నూనె ఇలాంటి వస్తువులు ఏమైనా ఉంటే అంటే నిత్యవర వస్తువులు గట్ట ఏమైనా మనకు పేదవాళ్ళకి ఏమైనా తగ్గించి మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాం కోట ప్రభుత్వానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డ్రైవరు సామాన్యంగా ఎప్పుడు 800, 700 పట్టుకెళ్ళేవారు. ఒక ఆయిల్ కొట్టించుకోవడం ఏదో పిల్లలకి ఏదో తను కష్టపడింది ఆ 700, 800 మాకు సరిపోయేవి. ఇప్పుడు అలాంటిది ఈరోజు తెల్లారి 8 గంటల నుంచి రాత్రి 10 దాకా వేసినా 300, 400 కంటే ఎక్కువ చెయ్యట్లే. మా ఇంట్లో పరిస్థితులు ఎలాగైపోయాయంటే అన్న, రోజుకో గొడవ. అంటే మీకే బేరాలు లేవా, మీ పరిస్థితులు బాగోలేదా అని ఇంట్లో అనే పరిస్థితి వచ్చేస్తుంది. మేము చంటి పిల్లలతో ఉన్నాం, ఆడపిల్లలు చదివించుకుంటున్నాం, అది కూడా మాకు ఇబ్బంది పడుతున్నాం. ఒకటి గవర్నమెంట్ స్కూల్లో ఉంటాడు, ఒకటి ప్రైవేట్ స్కూల్లో ఉంటాడు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న ఆడపిల్లలకి ఎలాగుందంటే వాళ్ళు ఎక్కడి నుంచి అప్పులు చేసి కడతారు. మాకు ఆటో మాకు ఆధారం. అలాంటి ఆటోని ఈరోజు శ్రీ పథకం అని చెప్పేసి మాకు బస్సులు వేసి ఆటో వాళ్ళందరూ రోడ్డుని పరిచయం రైట్ కాదు. ఇప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు ఏడుస్తున్నారు కూడా, చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారు. అంటే అందరూ ఉన్నోళ్ళు ఉండరు అన్న, లేనోళ్ళు కూడా ఉంటారు. అది జస్ట్లో పెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం. ఒకప్పుడు జగన్ గారు ఇదే 10,000 ఇచ్చి మాకు ఆటో డ్రైవర్లు ఆదుకున్నారు. వీళ్ళు ఈరోజు 15,000 పెట్టినా సరే మాకు గడవలేని పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన 15,000 మాకు చాలవన్న. ఈ ఇన్సూరెన్స్ 10,000 కడతాం. ఇన్సూరెన్స్ అనగా మొత్తం టోటల్ పేపర్లకి 5,000 రూపాయలు మళ్ళీ కేసులని అవన్నీ కట్టుకుంటున్నాం డ్రైవర్లు. ఎంత ఇచ్చిన 15,000 దానికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మాకు ఏటి మిగిలినట్టు. తర్వాత రోడ్డు మీద ఇప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మేము సిటీలో ఉన్న 500 చేస్తున్నాం, అదే పల్లెటూరులో అది కూడా చెయ్యట్లే. పాలవేలు కానీ ఆ బస్సులని ఈ బస్సులను పెట్టాలి. ఆరు పరిస్థితి వాళ్ళు బెల్లం పిల్లలతో ఉన్నోలే, మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన వాళ్ళే, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రోడ్డుని పడిపోయినట్టే కదా. నేను నమ్మినందుకు 15,000 ఏమొస్తుంది? నాకు లేదన్న. ఈ రోజు దాకా నేను ఎప్పుడు పెట్టుకోలే, నేను చెందలే. ఆ డబ్బులు మాకే వేస్తుండ్రు. ఏ ప్రభుత్వమైనా మా డబ్బులు మాకే వేస్తుంది. కానీ ఆ డబ్బులు ఆపి నిత్యమైన వస్తువులు గ్యాసు, పప్పు, టమాటీ, పచ్చిమిరపకాయలు అన్నీ తగ్గిస్తే మాకు అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు మా ఆటో డ్రైవర్లు.